ఈ ఎండాకాలం వచ్చుడేమో గాని ఒళ్ళంతా పుండు పుండు అవుతుంది. ఈ ఒడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా పాడైంది. అప్పుడెప్పుడో మబ్బులు వచ్చినా ఇంకెంతగానో వాడు ఒడ్డు ఎక్కాలి. ఈ పని ఎప్పుడైతుందో ఏమో, ఆకలేమో కాబట్టి ఈ ఎండ చూస్తేనేమో నడినే తిరిగి వచ్చే ఇంటికి పోయి అన్నవాళ్ళ తింటా ఈ పని తర్వాత. నడుమంతా నొయ్యబట్టే, ఈ ఒడ్లు చెక్కి చెక్కి రెక్కలన్నీ గుంజబట్టే. అబ్బా ఆకలి అవుతుంది. ఇంతకు నేను ఏ గల్లీకి వచ్చినా పెంకుటిల్లు. పెంకుటిల్లు అంటే ఇదే మా ఇల్లు. నడుమంతా నొయ్యబట్టే, కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్క పట్టే. అయ్యా తోడు ఎండ ఒకటి, అయ్యో అయ్యో తలకాయ ఎంత నొయ్యబట్టే. అబ్బా ఆకలి కాబట్టి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ ఎడినా మొగడా, గట్లా పందిపోరినట్టు ఎందుకు కొడతాను? గట్లా పందిపోరినట్టు ఎందుకు కొడతాను? నాకు అర్థం కాలేదు సార్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నేను పందిపోరినట్టు పొరుతున్నా, పొరితే పొరినా గానీ ఇప్పుడు ఏమైంది? ఇగో నేనేం చేస్తానా, టమాటాలు కోస్తానా, కనిపించలేదా? అబ్బో ఎంత పెద్ద పని చేస్తున్నావే, ఎంత పెద్ద పని చేస్తున్నావే. అమ్మో నేను టమాటాలు పోయాలి. పని చేసి చేసి అలసిపోయి ఇక్కడ కూర్చున్నా. అసలే ఈ పంత వస్తుంది. బాగా బరి తెగించేశారయ్యా. అబ్బో ఊళ్ళే నీ అంత పని ఏ మొగుడు చేయలేదు మరి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నా అంత పన. ఓయ్ మమత, నీకు సంధిస్తే నా లివరు గుండెకాయ బ్రెయిన్ అమ్ముకునేటట్టే ఉన్నావు. అవి అమ్ముకోనికి నేనేమన్నా చికెన్ సెంటర్ పెట్టినా? అయిందా? బాగైందా? అయితే గానీ మీ తమ్ముడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇచ్చిండు గాని ఆ 1000 రూపాయలతోనే గ్యాస్ నింపించిన. 1000 రూపాయలు గ్యాస్ కి అయిందా? నేనేమన్నా 1000 రూపాయలు తిన్నా అనుకుంటున్నావా? మరి అంత బిల్డప్ ఇయ్యకు. అవుగాని మొన్న మా అమ్మ నీకు 10,000 ఇచ్చింది కదా, ఆ పైసలు ఏం చేసినావు? నిన్న పనికి పోయినావు, మొన్న పనికి పోయినావు, ఇయ్యలు కూడా వేయను. ఆ పైసలు ఏవి? నాకు ఇంకో సెటప్ ఉంది, అన్ని దానికే పెడుతున్నా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆహా అవునా, ఇంతకు తెగించినావు నువ్వు? అరే ఏంట్రా ఇది? నేను ఎక్కడికి పడికాడా, నువ్వు దయ్యం లెక్క ఎమడు పడుతున్నావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దయ్యంలానే తగులుతున్నా. మరి నువ్వు ఇంట్లోకి పైసలు తెస్తున్నావా? మమత, సంక్రాంతి పండుగకు 10,000 రూపాయల పట్టు చీర కొనిచ్చిన కదా, అది కట్టుకోవచ్చు కదా. మా కట్టుకుంటా గాని తొందర పోయి. ఏం కొయ్యాలి? టమాటాలు. ఎంతకు తెగించారా? పోతా గాని బాగానే సోకులో పడుతున్నావు. మంచిగా అయింది. ఆ ఏళ్ళు కూడా మొత్తం దేవత అయిపోవు. మంచిగా అబ్బా ఏళ్ళు కోసపోయి నేను ఎడతా అంటే మంచిగా అంటావా? అంటే మొత్తం నువ్వు ఒకదాని వదిందాం అనుకుంటున్నావు. అబ్బో ఎంతకు ప్రేమ అందరికి ఈజీగా దొరకదు. అవునండి. అయ్యో బావా, నువ్వు కోసుకున్న దానికి నన్ను ఎందుకు కొడతాను? నేనే కావాలని కోసుకున్నట్టు మాట్లాడుతున్నా. అయిద్దవనే గాని ఇక పొయ్యి మీద బియ్యం పెట్టిన చూడు, ఇక రాజావ దగ్గరకు 2-3 టమాటాలు అడుకత్తా. దాని పనికి అది ఏంది అవ్వ? ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి అవుతుంది. పొయ్యి మీద బియ్యం ఉడికిందో లేదో చూస్తా. అన్న ఉడికిందా లేదా? ఏం లేదు.
అబ్బో ఇది వచ్చేసరికి కనీసం గంజన్న పంపుతా. అయ్యో, ఈ కత్త ఎన్ని తిడుతుందో ఏందో ఇది. యవ్వ, యవ్వ. ఓ. యవ్వ. ఇప్పుడు నా పిల్లమ్మ ఎన్ని తిడుతుందో ఏమో. అని కుమ్మేశారు. నువ్వు షోషో అంటే కోడంటి కోలు కావవి. అబ్బా మమత, నువ్వే కానీ పొయ్యి మీద బియ్యం పెట్టా చూడమంటివి. అవును చూడమన్నా. గంజి వడబోయమన్నావు, వడబోసిన చేతులు కాలే కింద పడ్డది, చేతులు కాలే కింద పడ్డది. అబ్బా ఈ ఎడ్డినా మొగుడు ఓటు ఏమంటే ఇంకోటి ఎత్తాడు. ఛీ, ఆ గంజి నీళ్ళు అట్లనే ఉంచిన అయిపోవు. ఏం చేయాలి, బియ్యం అన్ని ఖరాబ్ అయ్యే. అగో ఇంకా పొయ్యిలు ఇంకా కొన్ని నీళ్ళు వేయకపోయినా. అబ్బా మమత, సరసంకేం తక్కువ లేదు కానీ పొయ్యి అగ్గిపెట్టి పట్టుకరాపో. తీసుకొస్తా గాని ఇగో ఇవన్నీ తీసేసి మళ్ళీ బియ్యం పెట్టు, మళ్ళీ బియ్యం పెట్టు. ఏం లక్కోర్ పని చేసినవురా? పెడితే గానీ నువ్వు ముందుగా అగ్గిపెట్టి తెత్తా. గాల్లో తేలినట్టుండే, గుండె తేలినట్టుండే, నేను పట్టు మీద రాయి పెట్టి కురికినట్టుండే, కూకినట్టుండే, ఆగినట్టుండే, ఫుల్లు పాటినెత్తి సతీష్ మావా అగ్గి పెట్టలే. నేనే నేనే ఇక్కడ పెట్టినా 2 రూపాయలు తీసుకో. మొన్న అగ్గిపెట్ట తెమ్మంటే పాడై తడిసింది పట్టుకొచ్చిండు. ఇప్పుడేసంటే అగ్గిపెట్ట పట్టుకొస్తాడో ఏమో. మా అల్లుడు బాగా హుషారు ఉన్నాడు అయ్యాల, అగ్గిపెట్ట తీసుకెళ్ళాడు, మరి ఎవరు కాలం పెట్టాడో ఏమో. అవును గాని మొన్న నా పిల్లం అగ్గిపెట్ట తడిచిందన్నది, ఈసారి అయినా చూసి తీసుకెళ్తా. తడవలే, ఇది కూడా తడవలే, మళ్ళీ అయ్యో ఇది కూడా తడవలే. ఈసారి 2 ట్రై చేద్దాం. అయ్యో ఇవి కూడా తడవలే. పుల్లలన్నీ అయితే అయిపోయినాయి. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. అగ్గిపెట్ట అయితే మిగిలింది. అబ్బా ఇక నా పిల్లం దగ్గరికి అయితే పోతా. ఈ ఎడ్డి నాముగుడు ఇంకా రాకపోయే కదా, ఇటు వేయండు. ఏమన్నా తప్పిపోయింది ఏంది? పోయన్న చూత్తిగా.